హాయ్ అండి, ఇదేంటా అనుకుంటున్నారా? సర్వపిండి అట్టు అండి, తెలంగాణ స్పెషల్. ఈ అట్టు మరి ఎలా చేస్తానో ఏంటో, ఈ సర్వపిండి అట్టు మీరు ఈ వీడియోలో చూసారు. ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని, ముక్కలైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలాగా అయినా వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసిగా బియ్యం పిండిని తీసుకోండి. పొడి బియ్యం పిండి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పునండి, పచ్చి శనగపప్పును కూడా వేసేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, నువ్వులండి 2 టేబుల్ స్పూన్లు, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుని కలుపుకుందామండి. ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. వాటర్ చూసుకుని పోయింది, ఒకసారి పోసుకోవద్దు. ఒకసారి పోస్తే ఏమవుతుందంటే ఇది పిండి అంతా జారుగా అయిపోతుందండి. అందుకని ఒకసారి వాటర్ పోసుకోవద్దు. నేను మర్చిపోయానండి, నేను బొబ్బరిపప్పు కూడా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొబ్బరిపప్పు. చూడండి, ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం సర్వపిండి అట్టుని వేసేసుకుందాము. ఇప్పుడు మందపాటి మూకుడిని కానీ లేదంటే తీసుకోవచ్చు. మందపాటి కడాయిని తీసుకుని పిండి ముద్దను తీసుకోండి. కడాయికి మందపాటి మూకుడికి నూనె అప్లై చేసుకుని, మందంగా కాదు అలానే పలుచగా కాదు, అలా సర్వపిండి అట్టునైతే ఇలా ఒత్తుకోవాలి. పలుచగా అనుకోండి మాడిపోతుంది, మందంగా అనుకోండి ఉడకదు. అందుకని సరి సమానం. రాయలసీమ స్పెషల్ కదండి, వాళ్ళకి తెలుసు. ఇలాగా హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టుకుని హోల్స్లో ఆయిల్ పోసుకోండి. ఇలా 1 by 1 వేసుకోవాలి. మిగతా పిండిని తడి ఆరుకోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుని ఈ అట్టుని సిమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు అట్ట ఎలా ఉందో చూద్దాము. చూడండి, ఇలా అయింది కదా. సిమ్లో అయితే మనకి చక్కగా ఉడుకుతుందండి. చూడండి, చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు రెండో వైపుని కూడా కాల్చుకుందాం. అటు 15 నిమిషాలు, ఒక పక్క 15 నిమిషాలు, ఇంకో పక్క 15 నిమిషాలు అలా ఉడికించుకోండి. చూడండి, ఒక అట్ట అయితే ఇలా కాలింది కదా. ఇప్పుడు రెండో అట్టని వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో హోల్స్ మళ్ళీ ఇందాక పెట్టుకున్నట్టే హోల్స్ పెట్టేసుకోండి. కాకపోతే కొంచెం కాలుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ పోసేసుకోండి. ఇది పెద్ద అట్టు కాబట్టి నేను ఎక్కువగా ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికిద్దాం. సర్వపిండి అట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉడికిందో ఏంటో చూసేద్దాము. ముందేసినట్టయితే మా పిల్లలు లాగిచ్చేసారండి. ఇది తర్వాత వేసింది. చూడండి, సర్వపిండి అట్ట అయితే రెడీ అయిపోయిందండి. సర్వపిండి అట్ట అయితే టేస్ట్ చూసేద్దామండి.
ఇలా ఒట్టినే తినొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ కింద తయారు చేసి పెట్టవచ్చు. చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సర్వపిండి అట్టు క్రంచీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ తినలేదు. క్రంచీగా చాలా బాగుంది. అయితే అట్టు వేసినంటే వేరే ప్లేట్లోకి తీసేయండి. మీలో ఎంతమందికి సర్వపిండి అంటే తెలుసు? సర్వపిండి అట్టు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.